జయ హో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 136. సుఖదుఃఖాల సమస్వీకరణ. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరణ్. భగవద్గీత 3వ అధ్యాయం 25-26 శ్లోకాలు. అర్జున, అజ్ఞానులు ఫలితాలాశించి కర్మలు చేసినట్లే ఆత్మజ్ఞానులు ఫలాపేక్ష లేకుండా లోక కళ్యాణం కోసం కర్తవ్య కర్మలు ఆచరించాలి. ఫలం కోరి కర్మలు చేసే పామరుల బుద్ధిని విజ్ఞులు వికలం చేయకూడదు. జ్ఞాని యోగిగా సమస్త కర్మలు చక్కగా ఆచరిస్తూ ఇతరుల చేత కూడా చేయించాలి. ఇది అక్షరాల అనుసరించే ఒక అక్కయ్య ఉంది, మీకు తెలుసా? ఎన్నో మధురమైన గీతాలతో మన హృదయాలకు చేరువైన ఆ అక్కయ్య ఎవరో తెలుసా? ప్రతిదినం నిత్యం జాగరూకతతో ఎవరు ఏ సత్కార్యం ఆచరించినా నిండు హృదయంతో శ్లాఘించే సహృదయిని మీకు తారసపడిందా? అమ్మ కరుణా పీయూషంతో జీవన ఆటంకాలను లక్ష్యపెట్టక అవలీలగా అధిగమిస్తూ అమ్మ మహిమల వినీల ఆకాశంలో రెపరెపలాడుతున్న ఆ పతాకం మీరు గమనించారా? అమ్మ దయామృతం ఘటాల కొద్దీ పానం చేసి పెరిగిన బాల్యం, యవ్వనం ఇప్పుడు సంధ్యా సమయంలో స్మృతి జపమై మారిన ఈ మానవీయ గోపికా స్వరూపం మీకు పరిచయమా? కవి శిఖరాల గీతాలకు మాత్రమే కాదు, నిరాడంబర హృదయాల పలుకులకు రాగబాణిలు కట్టి అమృత మాధుర్యంగా ఆలపించే ఆ సంగీత విదుషీమణి మీ దృష్టిపథంలో జాగృతమై ఉన్నదా? ఆమె మరెవరో కాదు, మనలో ఎందరి చేతనో మరో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారుగా కీర్తించబడుతున్న శ్రీమతి మేడికొండూరు అంజనీదేవి అక్కయ్య గారు. అక్కయ్య గారిది మేడికొండూరు, ప్రస్తుతం గుంటూరు నివాసి. 30/6/1950న జన్మించారు. భర్త భరతయ్య గారు. భరతయ్య గారు విశ్రాంత ఉపాధ్యాయులు. అక్కయ్య గారు ఆ రోజుల్లోనే ఒక విద్యావంతురాలైన స్త్రీమూర్తి, 2 పిల్లలకు తల్లి అయిన మాతృమూర్తి. వీరి బాల్యం నుండి అమ్మ ప్రసాదించిన దివ్యానుభూతులను 2 చేతులా ఒడిసిబట్టి స్వీకరించిన మహా అదృష్టశాలి అక్కయ్య. ఆ అదృష్టం కలిగించిన మహనీయులు వారి తల్లిగారి మేనత్త భృగుబండ తిరుమలమ్మ గారు, వారి భర్త నారాయణరావు గారు. వారు వీరి దగ్గర ఉండేవారు. వారు అప్పటికే అమ్మ కరుణకు పాత్రులు. మొదటిగా వారిపై అమ్మ కరుణా ప్రసారం ఈ విధంగా ఉంది. వారి తండ్రిగారు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి బాగా కుంగిపోయారు. వారి తల్లిగారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. సంపాదన లేని గంపెడి సంసారంతో ఆస్తిపాస్తులు అవే కరిగిపోయాయి. ఆ పరిస్థితుల్లో వారి బామ్మగారైన భృగుబండ తిరుమలమ్మగారు అమ్మ దర్శనానికి అందరినీ జిల్లెలముడి తీసుకుని వచ్చారు. ఆపద్బాంధవిగా అమ్మవారిని ఆదుకుంది. వారి పరిస్థితి చూచి ఆదరించి అన్నం పెట్టి అక్కున చేర్చుకుని ధైర్యం చెప్పిన అందరమ్మ రుణం తీర్చుకోలేనిది అంటారు అంజనీదేవి అక్కయ్య గారు. నడి సముద్రంలో కొట్టుకుపోతున్న నావను ఒడ్డుకు చేర్చిందమ్మ. తరుణోపాయం చూపించి ఆ సమయంలో అమ్మ వారి పెద్దన్నయ్య ఆంజనేయులు గారికి కర్తవ్యం ఉపదేశించి కావలసిన శక్తినిచ్చి వీరిని వారి అన్నయ్య గారి చేతిలో పెట్టింది. వీరితో అమ్మ, నాన్న దిగులు పడకండి, అంజిని నమ్మండి. అంజి అంటే వారి అన్నయ్య గిరిరాజు ఆంజనేయులు గారు. అంజిని నమ్మండి, వాడే కుటుంబాన్ని ఉద్ధరిస్తాడు, ఆడపిల్లల బాధ్యత వాడిదే అని చెప్పి అభయం ప్రసాదించింది. వారి అన్నయ్య గారు ఆ బాధ్యత తన భార్య సహకారంతో పూర్తి చేశారు. మరి ఆదేశమే కాదు, ఆదరణ కూడా అమ్మదేగా. అమ్మ దయ వల్ల వారి కుటుంబం అంతా స్థిమితపడ్డది. వారి ఇంట్లో అమ్మ పూజలు బాగా జరిగేవి. ఎవరో ఒకరు పూజ బాధ్యత తీసుకుని బుట్టలతో మల్లెలు గులాబీలు తెచ్చేవారు, ప్రసాదాలు చేయించేవారు. నిత్యం దేవాలయంలో ఉండేది. మహిమలు అనేకం జరిగేవి. వారి అన్నయ్య గారికి ఏపీపీగా గుంటూరులో ఉద్యోగం వచ్చింది. దాంతో వారి కుటుంబం అంతా గుంటూరు వచ్చారు. వారి నాన్నగారికి అమ్మని చూడాలని చిరకాల వాంఛ. కానీ ఆయన చాలా అనారోగ్యంగా ఉన్నారు, కదలటం కష్టం. ఒకసారి వీరి అమ్మగారు అమ్మను నమ్ముకుని
వీరందరినీ వారి నాన్నగారితో సహా వెంటబెట్టుకుని జిల్లెళ్ళముడి బయలుదేరింది. అప్పుడు జిల్లెళ్ళముడి వెళ్లాలంటే ప్రయాణ సౌకర్యాలు తక్కువ. 7వ మైలు దగ్గర దిగి అక్కడి నుండి నడిచి వెళ్ళాలి. అప్పుడు జరిగిన ఒక విషయం అమ్మ సర్వజ్ఞతకు దయాప్రసారానికి తార్కాణం. అంజనీదేవి గారి జ్ఞాపకాలలోనే విందాం. మేము పొరపాటున 7వ మైలు దాటి బస్సు దిగినట్లున్నాం. నడవటం మొదలుపెట్టాం. ఎంత దూరంగా వచ్చినా జిల్లెళ్ళముడి రాదు. అలసిపోయాం. నాన్నగారు ఇక నడవలేని పరిస్థితి. దూరంగా ఒక పాక కనిపించింది. అక్కడ పొలం కాపలాదారులు ఒకరు కనిపించారు. అతను, అయ్యో, మీరు చాలా దూరం వచ్చేశారు. పొద్దుపోయింది. ఇక్కడ కొంచెం విశ్రాంతి తీసుకోండి. రేపు ఉదయం వెళ్ళవచ్చు అని అక్కడ ఉన్న గడ్డివామ నుండి కొంత గడ్డిని కింద పరిచారు. ఆయన పుణ్యమా అని సమస్యలు పోయి అక్కడ పడుకున్నాం. మా అమ్మ ఆవేదనకు అంతే లేదు. ఈ పరిస్థితికి చాలా ఖిన్నురాలైంది. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష అనసూయమాత అని అమ్మ నామజపం చేసింది. కొంతసేపట్లో వెలుతురు కనబడింది. 2 వ్యక్తులు లాంతరు పట్టుకుని మా దగ్గరకు వచ్చి, అమ్మా, ఇక్కడెవరో గుంటూరు నుండి వచ్చారట అని అడిగారు. మా వివరాలు తెలుసుకొని, ఓహో మీరేనా, అమ్మ చెప్పారు ఫలానా చోట ఉంటారు అని పంపించారు. మీకోసం అన్నం మంచినీళ్ళు కూడా ఇచ్చి పంపించారమ్మా అన్నారు. మాకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. ఇంతకంటే తార్కాణాలు కావాలా? ఆ రోజు అమ్మ ప్రసాదం కడుపులోకి వెళ్ళిన క్షణాలు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని కొండంత బలం, శక్తినిచ్చాయి. తెల్లవారగానే వారు వచ్చిన పెద్ద బండిలో మమ్మల్ని క్షేమంగా అమ్మ ఆశ్రమానికి చేర్చారు ఆ అన్నయ్యలు. స్నానాలు చేసి అమ్మ దర్శనానికి వెళ్ళాం. ఇది 1960లో జరిగిన సంఘటన. అమ్మ అప్పుడు హైమాలయం వెనక వైపు అలంకార హైమ ఉన్న చోట ఉండేవారు. మేము వరండాలో కూర్చున్నాం. తలుపు తీసి లోపలికి పిలిచారు. అమ్మ మంచం మీద కూర్చొని ఉన్నారు. కాళ్ల దగ్గర పీఠం వేసి ఉంది. మెత్తని దిండు వేసి ఉంది. అదే నేను అమ్మను చూడటం ప్రథమం. అమ్మను చూడాలంటే 2 కళ్ళు చాలక చేష్టలుడిగి కూర్చున్నాం. అవి చాలా అద్భుత క్షణాలు. అమ్మ రూపు మా గుండెల్లో ముద్రించుకున్నది. అమ్మది దివ్యమంగళ విగ్రహం. పట్టుచీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకుని ఉన్నది. అమ్మ అందరినీ కళ్ళతోనే పలకరించింది. ప్రత్యేకించి మా నాన్నగారిని దగ్గర కూర్చోబెట్టుకుంది. అమ్మ చేతులు చాచి తన దగ్గరకు పిలిచి తన కొంగుతో మా కన్నీళ్లు తుడిచి అరటిపండు వలిచి అందరి నోట్లో పెట్టింది. అమ్మ కళ్ళల్లో కూడా సన్నటి పొర. మా బాధలన్నీ తెలిసిన మాతృమూర్తి కదా. మాకు అమ్మ ఆరాధ్య దైవమైంది. అప్పటి నుండి తరచుగా వెళ్ళడం వెళుతూ ఉండేవాళ్ళం. అక్కడ జరిగే పండుగలు, ఉత్సవాలకు అమ్మ ఆదరణే మాకు అసలు సిసలు ఆనందహేతువు. తదనంతరం నిరంతరం అమ్మ ఆశీర్వచన నీడలోనే వారి జీవన పయనం. వారి వివాహ సమయంలో సుబ్బారావు అన్నయ్య అమ్మ ప్రతినిధిగా హాజరవటం సర్వజనులు స్వజనులే అని అమ్మ అనుసరించిన విధానానికి సాక్షిభూతం. మళ్ళీ అక్కయ్య మాటల మననంలోనే అమ్మ కరుణ ఎలా రక్షణ చక్రంగా వ్యవహరించిందో చూద్దాం. నాకు 2 మగపిల్లలు. పెద్దవాడు ప్రేమకుమార్, అమ్మ పెట్టిన పేరే. మంచి ప్రేమతత్వం. అమ్మ దయవల్ల అనుకూలమైన భార్య, అమ్మ అనుగ్రహంతో జీవనం కొనసాగిస్తున్నాడు. మా 2వ వాడిని తీవ్ర అనారోగ్యం నుండి కాపాడి అమ్మే మాకు తిరిగి అందించింది. వాడు పుట్టినప్పటి నుండి అంటే 1975 నుండి చాలా బలహీనంగా ఉండేవాడు. ఏమీ తినేవాడు కాదు. బలవంతంగా పెడితే రక్తం వాంతి చేసుకునేవాడు. ఆహారం లేక బలహీనమయ్యాడు. డాక్టర్ల చుట్టూ తిరిగాను. వాళ్ళు జబ్బేమీ లేదు, పిల్లవాడు ఏది తింటే అది పెట్టండి అన్నారు. ఒక మహానుభావుడు జాతకం చూసి, వీడు 7 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాడు, ఎక్కువ ఆయుర్దాయం లేదు అని చెప్పాడు. అది విని మా పెద్దవాళ్ళందరూ తీవ్ర విచారంతో ఉన్నారు. కానీ నేను భయపడలేదు. నేను నమ్ముకున్న తల్లి, ఆపద్బాంధవి, అమ్మ అండ నాకు ఉంది అని పిల్లవాడిని తీసుకుని జిల్లెళ్ళముడి వెళ్ళాను. అమ్మ దర్శనానికి పిలుపు వచ్చింది. అమ్మ పాదాల ముందు పిల్లవాడిని కూర్చోబెట్టి అమ్మకు దండం పెట్టుకున్నాను. అమ్మా, వీడు అన్నం తినడు, కక్కుకుంటాడు, వీడెలా బతుకుతాడు అని వాపోయాను. అమ్మ అదే పనిగా వాడి వైపు చూస్తున్నది. కొంతసేపటికి నా వైపు చూసింది. నువ్వు పెడితే తినడు నాన్న, నేను పెడితే తిననంటాడా అన్నది. ఎవరికో సైగ చేసింది. అన్నం కూర పళ్ళెంలో పెట్టి తెచ్చారు. అమ్మ అన్నం కలిపి వాడికి పెట్టింది. చిన్నగా తిన్నాడు. వాంతి చేసుకోలేదు. నాకు కొండంత బలం వచ్చింది.
అన్నపూర్ణ తల్లివమ్మ, ఇక వీడి బాధ్యత నీదే అని మనసారా అమ్మ పాదాలకు నమస్కరించుకున్నాను. వాడు పరిపూర్ణ ఆరోగ్యవంతుడై తర్వాత కాలంలో నాకు యాక్సిడెంట్ జరిగి కాళ్ళు చచ్చుబడి మంచం నుండి కదలలేకపోతే మా చిన్నవాడు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. నాకు తల్లిలాగా సేవలు చేశాడు. మా కోడలు కూడా వాడికి తగిన ఇల్లాలు. అప్పుడు ఒక మహాతల్లి విజయవాడ దుర్గమ్మ కొండ దగ్గర ఒక పసరు దొరుకుతుంది, అది వాడితే నాకు ఆరోగ్యం వస్తుందని చెప్పింది. మా అబ్బాయి 9 వారాల పాటు సూర్యోదయానికి పూర్వమే తెచ్చి నాకు మందిచ్చాడు. నేను కోలుకున్నాను. అమ్మ ఆ రోజు ఎవరి ద్వారానో మాకు మందుల వివరాలు చెప్పించి నన్ను ఆరోగ్యవంతురాలిని చేసింది. మా అబ్బాయికి నాకు సేవ చేసే శక్తినిచ్చింది. నాపై అపార కరుణను చూపింది. అనుభవాలు చాలా ఉన్నాయి. మా అమ్మగారికి సంబంధించిన ఒక అనుభవం ఇక్కడ చెబుతాను. మా అమ్మ BHCL రామచంద్రాపురం హైదరాబాదులో ఉండగా శ్రీ కొండేపూడి సూర్యనారాయణ అన్నయ్యతో కలిసి అమ్మ భజనలు చేసేవారు. మా అమ్మ అందరి ఇళ్లకు వెళ్ళి పూలు కోసుకొని వచ్చి అందరూ ఆశ్చర్యపోయేలాగా గజమాల కట్టేది. ఒకరోజు పూజ చేసుకుని లేచి వెనక్కి తిరిగి వెళుతున్నప్పుడు పక్కన ఉన్న దీపారాధనకు తన చీర కొంగు చుట్టుకొని ఆమె ఒళ్ళు 75% కాలిపోయింది. మా అమ్మ షుగర్ పేషెంటు, కష్టమని డాక్టర్లు చెప్పారు. అమ్మను మనసా వాచా నమ్మిన వ్యక్తి మా అమ్మ. అమ్మనే శరణు కోరింది. అప్పుడు మాతృసేవా కార్యక్రమం నా భుజాన వేసుకున్నాను. అమ్మ ప్రసాదించిన శక్తిని మూటగట్టుకుని 3 నెలల పాటు నిద్రాహారాలు లేకుండా మా అమ్మకు సేవ చేసుకున్నాను. ఆపరేషన్ కూడా జరిగి మా అమ్మ కోలుకున్నది. సంవత్సరం తిరిగేసరికి అమ్మ చక్కగా జరీచీర కట్టుకొని సంతోషంగా అమ్మ దర్శనం కోసం జిల్లెళ్ళముడి వెళ్ళింది. 5 ఆడపిల్లలు ఉన్నా మా అమ్మకు సేవ చేసుకునే అవకాశం జిల్లెళ్ళముడి అమ్మ నాకే ఇచ్చి నన్ను ధన్యురాల్ని చేసింది. కొందరు మీరు అమ్మ భక్తులు కదా, మీకెందుకిన్ని కష్టాలు అంటారు. కానీ అమ్మ మాకు కష్టాన్ని సుఖాన్ని సమంగా తీసుకునే శక్తినిచ్చింది అని వాళ్ళకి తెలియదు. కష్టాలు అందరికీ వస్తాయి, కానీ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ధైర్యాన్ని మాకు అమ్మే ప్రసాదించింది. మా వారి ఆరోగ్య విషయంలో అమ్మ తన మహిమ చూపి రక్షించింది. ఆయనకు 2007లో హార్ట్అటాక్ వచ్చింది. బైపాస్ సర్జరీ చేశారు. తర్వాత 2012లో చాలా పెద్ద అనారోగ్యం వచ్చింది. లివర్లో పెద్ద గడ్డ ఏర్పడిందన్నారు డాక్టర్లు. మా పెద్దవాడు ఆయనను హైదరాబాద్ తీసుకువెళ్ళాడు. సర్జరీ చేయాలని స్కానింగ్, MRI అన్నీ తీశారు. డాక్టర్లు బయాప్సీలో క్యాన్సర్ అని గుర్తించారు. నాకు అమ్మ మీదే నమ్మకం. ఆయనకు రేపు ఆపరేషన్ అనగా ఒకసారి ఎండోస్కోపీ చేసి చూశారు. గడ్డ కరిగిపోయిందని ఆశ్చర్యపడ్డారు. మళ్ళీ బయాప్సీ తీశారు. రిపోర్టులో క్యాన్సర్ లేదని తేలింది. హాయిగా పసుపు కుంకుమలతో చిరకాలం బ్రతికే వరం అనుగ్రహించింది అమ్మ. ఇలా అమ్మ దయా విశేషంతో అక్కయ్య ఎంతో ఆదర్శమూర్తిగా బ్రతుకుతూ అమ్మ దయాపుష్పం పరిమళాలు దశ దిశలా వెదజల్లుతున్నారు. తన పాటలతో అమ్మకు నిత్య రాగార్చన చేయటం అక్కయ్యకు నిత్యకృత్యం. ఆ పాటలు కొన్ని మీరు విని మీ మానసాలు కూడా ఆనంద తరంగితం చేసుకోండి. కోటి నామ శోభిత సాటిలేని దేవత విరుల దండ వేయని విడువకుండ చూడని కోటి నామ శోభిత సాటిలేని దేవత విరుల దండ వేయని విడువకుండ చూడని కోటి నామ శోభిత సర్వరూపధారిణి సర్వపాపహారిణి సర్వలోకకారిణి సర్వమంత్రరూపిణి సర్వరూపధారిణి సర్వపాపహారిణి సర్వలోకకారిణి సర్వమంత్రరూపిణి అభయమిచ్చి బ్రోవుమా
అనవరతముగా ఉమా అభయమిచ్చి బ్రోవుమా అనవరతముగా ఉమా కోటి నామ శోభిత. అక్షరమునకు ఆది అమ్మా అక్షరం వైనదే అమ్మా అక్షరమునకు ఆది అమ్మా అక్షరం వైనదే అమ్మా అక్షరానికి అమ్మ అమ్మా అనసూయమ్మ అక్షరమునకు ఆది అమ్మా అక్షరం వైనదే అమ్మా అక్షరానికి అమ్మ అమ్మా అనసూయమ్మ అక్షరమునకు ఆది అమ్మా అక్షరం వైనదే అమ్మా. సర్వంబు ఒకటిగా అనిపించు నీకు సర్వంబు నీవుగా అనిపించు నాకు సర్వంబు ఒకటిగా అనిపించు నీకు సర్వంబు నీవుగా అనిపించు నాకు ఒకటిగా అనిపించు రెండుగా కనిపించు ఒకటిగా అనిపించు రెండుగా కనిపించు అసలు ఇది ఏమిటన అది అష్టాక్షరి అది అష్టాక్షరి. మాతృదేవో భవ ఆచార్య దేవో భవ నమో నమో విజ్ఞాన వైభవ నమో నమో ప్రజ్ఞాన ప్రభవ గురువంటే నిజముగా నీవేనమ్మా గురుతును తెలిపిన వాడే గురువు కదమ్మా. మాతృదేవో భవ ఆచార్య దేవో భవ నమో నమో విజ్ఞాన వైభవ సుఖమును కోరి నే పయనించగా దుఃఖము దూకుతూ ముంచుకురాగా సుఖమును కోరి నే పయనించగా దుఃఖము దూకుతూ ముంచుకురాగా సుఖము దుఃఖము వేరై లేవని సత్యము నీవే చెప్పితివమ్మా సత్యము నీవే చెప్పితివమ్మా. మా అభిషేకము చేయరారండి ధాన్యాభిషేకము చేయరారండి అభిషేకము చేయరారండి ధాన్యాభిషేకము చేయరారండి అభిషేకము చేయరారండి. అమ్మా నాన్నలకు ప్రీతి చేయండి అమ్మా నాన్నలకు ప్రీతి చేయండి అందరి ఆకలిని తీర్చివేయండి అందరి ఆకలిని తీర్చివేయండి అభిషేకము చేయరారండి ధాన్యాభిషేకము చేయరారండి అభిషేకము చేయరారండి. శ్రీనాగేశ్వరాయ అనసూయనాథాయ శ్రీ మనోహరాయ మహితమంగళం
శ్రీనాగేశ్వరాయ అనసూయనాథాయ శ్రీమనోహరాయ మహితమంగళం అర్కపురాధీశాయ మందస్మితవదనాయ అర్కపురాధీశాయ మందస్మితవదనాయ సపరివార సంయుతాయ శుభమంగళం శ్రీనాగేశ్వరాయ అనసూయనాథాయ శ్రీమనోహరాయ మహితమంగళం. కష్టసుఖాలు సమంగా చూడాలన్న మహత్తర సందేశాన్ని లోకానికి వ్యాప్తి చేయటం కొరకే అమ్మ కష్టాలు ప్రసాదించిందేమో. ఒక మహత్తర సందేశం అక్కయ్య ద్వారా వెల్లడి కావటం ఒక దైవ సంకల్పమే. ఇప్పటికీ అక్కయ్య తన కొడుకు రవి ద్వారా ప్రతి ఏటా జరిగే ధాన్యాభిషేక సేవలో పాలు పంచుకుంటున్నారు. శోభాయాత్రలలో కూడా అతను పాలు పంచుకుంటూ అమ్మ కరుణకు సంకేతంగా ఉన్నాడు. చివరగా మా జీవితంలో అక్కయ్య పాత్ర ఎంతో విశిష్టమైనది. పండితాడంబరం లేని నా చేత అమ్మ గీతాలు వ్రాయించి తాను బాణీ కట్టి పాడి నా జీవితం చరితార్థం చేసింది. నా భార్య శ్యామలకు పెద్ద దిక్కుగా నిలుస్తున్నది. ఇలాగే అంజని అక్కయ్య గారు తన మధురమైన గళంతో మరెన్నో గాన కుసుమాలను అమ్మ పవిత్ర పాదాలపై సమర్పించేలా అమ్మను ప్రార్థిస్తూ జయహో మాత. జయహో మాత. నేటితో ఈ అమ్మచే ప్రభావితులు ఆడియో గ్రంథం ప్రథమ భాగం సమాప్తం. ఇంకా ఎందరో ప్రభావితులు నిత్య సంస్మరణీయులుగా ఉన్నారు. వారందరి విశేషాలతో ద్వితీయ భాగం కొనసాగించుకుందాం. అమ్మ అనంత ప్రేమ ప్రవాహంలో పయనిస్తూనే ఉందాం. అదెప్పుడో అమ్మే నిర్ణయిస్తుంది. అమ్మ ప్రేమపూర్వక దివ్య ఆశీస్సులు మనందరిపై కురవాలని ఆకాంక్షిస్తూ జయహో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి.